Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. ఫ్రెండ్స్, మనం కామర్స్ జేఎల్ డిఎల్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ వీడియోలలో భాగంగా అంటే కామర్స్ జేఎల్ కానీ డిఎల్కి సంబంధించిన సిలబస్లోని ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించిన బిట్ బ్యాంక్ నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియోల రూపంలో. సో ఈరోజు వీడియోలో మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిలబస్లోని మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇది 6th వీడియో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నుండి. అయితే ఇప్పటి వరకు నేను 5 వీడియోలను అంటే ఇంపార్టెంట్ బిట్స్తోని 5 టాపిక్స్ పైన ఇంపార్టెంట్ బిట్స్తో వీడియోలు చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో వాటి యొక్క లింక్ నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా చూడండి. సో ఇది 6th వీడియో. ఈ వీడియోలో మనం క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ నుండి మనకు ఈ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది నేను మీకు వివరించాను. సో ఈ బిట్స్ని మీరు చూసే ముందు ఒకసారి ఈ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్ మీరు చదివిన తర్వాత ఈ బిట్స్ని చూడండి, ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీ అంటే ప్రతి వీడియోలో కూడా నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, షార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలనేది కూడా నేను వివరిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇదివరకు చెప్పాను కానీ ఇప్పటివరకు 5 టాపిక్స్ నుండి ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన వీడియోలు నేను అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి. సో ఇది 6th టాపిక్ క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్. సో ఏంటి క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం. Coming to the first question, a decision about the proportion among the securities to be raised refers to. So options are A, capital structure, B, capitalization, C, financial structure, D, all of the above. So the answer is capital structure. So what do you mean by capital structure? Capital structure is something that will decide about the proportionate among the different long-term securities to be raised by the కంపెనీ. అంటే కంపెనీకి కావాల్సిన లాంగ్ టర్మ్ ఫండ్స్ను ఎంత శాతంలో తీసుకోవాలనేది చెప్పేదాన్ని మనం క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. మరి వాట్ డూ మీన్ బై క్యాపిటలైజేషన్ హియర్? క్యాపిటలైజేషన్ అంటే ఇట్ రిఫర్స్ టు ది టోటల్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీస్ టు బి రైజ్డ్ బై ది కంపెనీ. అంటే కంపెనీకి అవసరమైనటువంటి సేకరించే సెక్యూరిటీల యొక్క మొత్తాన్ని తెలియజేసేదాన్ని మనం క్యాపిటలైజేషన్ అంటాం. క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఎంత శాతంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ క్యాపిటల్ ఎంత శాతం ఉండాలి, ప్రిఫరెన్స్ క్యాపిటల్ ఎంత శాతంలో సేకరించాలి, తర్వాత డిబెంచర్స్ ఎంత శాతంలో, అంటే ఈ ప్రపోర్షనేట్ డిసైడ్ చేసేదాన్ని మనం క్యాపిటల్ స్ట్రక్చర్ అని అంటాం. మరి వాట్ డూ మీన్ బై ఫైనాన్షియల్ స్ట్రక్చర్? సో ఫైనాన్షియల్ స్ట్రక్చర్ రిఫర్స్ టు ది ఎంటైర్ లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. అంటే మొత్తం లయబిలిటీలో ఫండ్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఈక్విటీ క్యాపిటల్ ఎంత, ప్రిఫరెన్స్ క్యాపిటల్ ఎంత, లాంగ్ టర్మ్ ఫండ్స్ ఎంత ఉండాలి, షార్ట్ టర్మ్ ఫండ్స్ ఎంత ఉండాలి, మొత్తం లయబిలిటీస్ ఎంత ఉండాలనే తెలియజేసాన్ని ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అంటారు. సో ఫ్రెండ్స్, నేను అవసరమైన మేరకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం లెసన్ లాగా ఎక్కువ ఎలాబరేట్ చేసినట్లయితే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో ఆన్సర్ రిలేటెడ్ బ్రీఫ్గా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. నౌ ద ఆన్సర్ ఈస్ క్యాపిటల్ స్ట్రక్చర్. కమింగ్ టు సెకండ్ వన్, capital structure includes A, short term resources, B, long term capital resources, C, short term and long term resources, D, medium term resources. So friends, the right answer is B, long term capital resources. Capital structure deals with only long term capital funds such as equity capital, ప్రిఫరెన్స్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఫండ్స్. సో వీటికి సంబంధించి మాత్రమే డీల్ చేసేదాన్ని మనం ఏమంటాం, క్యాపిటల్ స్ట్రక్చర్ అంటాం. సో ఇట్ డజంట్ డీల్ విత్ ది షార్ట్ టర్మ్ రిసోర్సెస్. సో దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ బి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ రిసోర్సెస్. కమింగ్ టు నెక్స్ట్ వన్, క్యాపిటల్ స్ట్రక్చర్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్, బి క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి? మనం క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే హియర్ వీ విల్ డిసైడ్ అబౌట్ ద ప్రపోర్షనేట్ ఎమాంగ్ డిఫరెంట్ లాంగ్ టర్మ్ ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ కంపెనీ. అంటే ఈక్విటీ, ప్రిఫరెన్స్ క్యాపిటల్, డెట్ ఆర్ అదర్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఎంత శాతంలో ఉండాలని చెప్తున్నాం కాబట్టి సో క్యాపిటల్ స్ట్రక్చర్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఓన్లీ, ఇట్ డజంట్ డీల్ విత్ ది క్వాంటిటేటివ్. మరి క్వాంటిటేటివ్ అంటే ఏంటి? క్యాపిటలైజేషన్ అనేది క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్గా మనం చెప్పవచ్చు.
క్యాపిటలైజేషన్ ఎంత చెప్తుంది? టోటల్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీస్ రిక్వైర్డ్ ఫర్ ఎ కంపెనీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ క్యాపిటలైజేషన్. కాబట్టి క్యాపిటలైజేషన్ డీల్స్ విత్ టోటల్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ ఎ కంపెనీ. టోటల్ అమౌంట్ మీన్స్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్. వేరాజ్ ప్రపోర్షన్ అనేది క్యాపిటల్ స్ట్రక్చర్ కాబట్టి ప్రపోర్షన్ అనేది ఓన్లీ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్. సో దేర్ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఏ, క్వాలిటేటివ్ ఆస్పెక్ట్. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఇంక్లూడ్స్ ఏ షార్ట్ టర్మ్ డెట్, బి లాంగ్ టర్మ్ డెట్, సి షేర్ హోల్డర్స్ ఫండ్స్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇంతకుముందు స్లైడ్లో చెప్పాను, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మీన్స్ ఇట్ డీల్స్ విత్ ది ఎంటైర్ లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. అంటే ఎన్ని రకాలైన లయబిలిటీస్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి తెలియజేసే దాన్ని మనం ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అంటాం. దట్ మే ఇంక్లూడ్ షార్ట్ టర్మ్ డేట్స్ అండ్ లాంగ్ టర్మ్ డేట్ యాజ్ వెల్ యాజ్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. కాబట్టి ఇవన్నీ కలిపితేనే లయబిలిటీ సైడ్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అనేది ఈ మూడిటితో కలయికై ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద ఈబిఐటి దట్ మీన్స్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ level at which EPS, earnings per share, remains the same irrespective of different alternatives of debt equity mix is known as A, equivalency point, B, point of difference, C, break even point, D, both A and B. So now the correct answer is both A and B. The earnings before interest and tax level at which EPS remains the same. అంటే ఏ EBIT లెవెల్ అయితే అంటే డిఫరెంట్ ఆల్టర్నేటివ్కి సంబంధించి అంటే డెట్ ఈక్విటీ మిక్స్తోనే డిఫరెంట్ ఆల్టర్నేటివ్కి సంబంధించిన ఈబిఐటి లెవెల్, ఏ ఈబిఐటి లెవెల్ అయితే లెవెల్ దగ్గర అయితే ఈపీఎస్ సమానంగా ఉంటుందో, అంటే మీరు డెట్ ఈక్విటీ మిక్స్ ఎంత మార్చినప్పటికీ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది మారకుండా ఉండేటువంటి ఈబిఐటి లెవెల్ మనం ఈక్వలెన్సీ పాయింట్ లేదా పాయింట్ ఆఫ్ ఇండిఫరెన్స్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇండిఫరెన్స్ అది. సో డిఫరెన్స్ అని పడింది, అది యూ రీడ్ ఇట్ యాజ్ పాయింట్ ఆఫ్ ఇండిఫరెన్స్. So kabatti both A and B are correct answers for this question. And sixth one, which of the following is capital structure theory? So A, net income approach, that is NI approach. B, net operating income approach. C, Modigliani and Miller's approach. D, all of the above. So as we have discussed, మీరు నేర్చుకొని ఉంటారు capital structure theories లో, we have 4 capital structure theories, that is NI approach, NOI approach, MM approach and traditional approach. 4 ఉన్నాయి. ఆ 4లో 3 ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ సెవెంత్ వన్, హూ ప్రపౌండెడ్ ద నెట్ ఇన్కమ్ అప్రోచ్ థియరీ? ఎవరు నెట్ ఇన్కమ్ అప్రోచ్ థియరీని ప్రపౌండ్ చేశారు, ప్రవేశపెట్టారని ఇచ్చారు? ఏ డ్యూరాన్, బి మోడిగ్లియాని అండ్ మిల్లర్, సి మిల్లర్, డి నన్ ఆఫ్ ది అబోవ్. ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఏ డ్యూరాన్. So Durand has proposed net income approach. He has also proposed net operating income also. Net operating income approach also that was also propounded by Durand. So correct answer is A, Durand. Coming to next important one, which of the following is not one of the assumptions of net income approach? సో నెట్ ఇన్కమ్ కానీ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ కానీ తర్వాత ఎంఎం అప్రోచ్ కానీ ప్రతి క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీకి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి చదవండి. వీటి నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మనం ఇక్కడ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్నాడు ఇక్కడ. అంటే ఎన్ఐ అప్రోచ్ సంబంధించిన అజంప్షన్ కానిది ఏంటి? ఏ, కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ లెస్ దాన్ ది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇది కరెక్ట్. బి, దేర్ ఆర్ ట్యాక్సెస్ బట్ అకార్డింగ్ టు ఎన్ఐ అప్రోచ్ ద మెయిన్ అజంప్షన్ ఆఫ్ ది ఎన్ఐ అప్రోచ్ ఈస్ దేర్ ఆర్ నో ట్యాక్సెస్ అనేది దీని యొక్క అజంప్షన్. బట్ ఇక్కడ మనం రాంగ్ ఇచ్చాం, దేర్ ఆర్ ట్యాక్సెస్. సో సి, ద రిస్క్ పర్సెప్షన్ ఆఫ్ ఇన్వెస్టర్ ఈజ్ నాట్ చేంజ్డ్. డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. కాబట్టి ఈ ఇచ్చిన అజంప్షన్లో రాంగ్ ఏంటంటే దేర్ ఆర్ ట్యాక్సెస్ అనేది తప్పు. ఏంటంటే ఎన్ఐ అప్రోచ్ యొక్క అజంప్షన్ ఏంటంటే దేర్ ఆర్ నో ట్యాక్సెస్ అని ఉండాలి. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే బి, దేర్ ఆర్ ట్యాక్సెస్. సో కాబట్టి నెగటివ్ క్వశ్చన్ను ప్రాపర్గా అర్థం చేసుకొని తప్పు ఉన్నటువంటి ఆప్షన్ మీరు ఐడెంటిఫై చేయాలి జాగ్రత్తగా. సో అది దృష్టిలో పెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఈస్ ప్రపౌండెడ్ బై. సో ఇంతకుముందు చెప్పాను ఎన్ఐ అప్రోచ్ అండ్ ఎన్ఓఐ అప్రోచ్, దట్ ఈస్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ ఆల్సో ప్రపౌండెడ్ బై డ్యూరాండ్ ఓన్లీ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ సి, డ్యూరాండ్. 10th one,
Which of the following approach is also known as intermediate approach? A. Net income approach. B. approach. C. Net operating income approach. D. Traditional approach. So here the correct answer is traditional approach. ఈ ట్రెడిషనల్ అప్రోచ్ అనేది నెట్ ఇన్కమ్ అప్రోచ్కి నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్కి మధ్య స్థాయిలో ఉంటుంది కాబట్టి సో దిస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఇంటర్మీడియట్ అప్రోచ్. నెక్స్ట్ వన్, వెన్ taxes are ignored, Modigliani and Miller, that is approach is similar to A. net operating income approach, B. net income approach, C. traditional approach, D. none of the above. The correct option is A. net operating income approach. అంటే ఈ అప్రోచ్ అనేది ఒక థియరీ, క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీ అనేది ఎప్పుడైతే ట్యాక్సెస్ ఇగ్నోర్ చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు net operating income approach. If there are any taxes, if the taxes are assumed to be existed, then it is similar to NI approach. So ఇది ఈ క్వశ్చన్ కూడా రావడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ట్యాక్సెస్ ఇగ్నోర్ చేసినప్పుడు అప్రోచ్ అనేది దేనికి సిమిలర్గా ఉంటుంది, ఐడెంటికల్గా ఉంటుంది అంటే నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, when taxes are assumed to exist, approach is similar to A. net operating income approach, B. net income approach, C. traditional approach, D. all of the above. So the right answer is net income approach. So రెండు క్వశ్చన్లు ఇక్కడే కవర్ చేసాం. ట్యాక్సెస్ ఇగ్నోర్ చేసినప్పుడు is identical to net operating income approach. When taxes are assumed to exist, then it is similar to నెట్ ఇన్కమ్ అప్రోచ్. ఈ రెండు చాలా జాగ్రత్తగా చదివి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. మళ్ళొకసారి అజంప్షన్ని చూడండి, టెక్స్ట్ బుక్లో చదవండి. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ అజంప్షన్ ఆఫ్ అప్రోచ్? A. there are no corporate taxes, B. there is a perfect market, C. investors act rationally, D. all of the above. సో ఇక్కడ ప్రతి అప్రోచ్ కూడా కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఆ అజంప్షన్లో ఇంపార్టెంట్ ఏంటనేది చాలా ఐడెంటిఫై చేయండి, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఏబిసి అన్నీ కూడా అప్రోచ్ యొక్క అజంప్షన్సే. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్, ఇంకొకటి కూడా మీకు చెప్పాలి. అప్రోచ్ ఈజ్ ఐడెంటికల్ ఆర్ సిమిలర్ టు అని అడిగినప్పుడు ఎన్ఓఐ అంటే నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్కి ఈ అప్రోచ్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది అని మీరు ఆన్సర్ చేయొచ్చు. ద 14th క్వశ్చన్ ఈస్, ఇన్ విచ్ ఇయర్ అప్రోచ్ వాజ్ డెవలప్డ్? A. 1961, B. 1960, C. 1963, D. 1965. The year is 1963. So it was propounded or developed in the year 1963. Next one, capital structure deals with A. financial risk, B. business risk, C. credit risk, D. none of the above. So the correct answer for this question is financial risk. So financial, what do you mean by financial risk? The financial risk is the possibility of losing of money on an investment or business venture. So this financial risk also includes credit risk, liquidity risk or operational risk. సో కాబట్టి క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది సెక్యూరిటీస్ సంబంధించింది కాబట్టి, లాంగ్ టర్మ్ ఫండ్స్ రిలేటెడ్ కాబట్టి, ఈ లాంగ్ టర్మ్ ఫండ్స్ పైన ద కంపెనీ నీడ్స్ టు పే సర్టన్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్. సో వాటికి సంబంధించిన రిస్క్ని మనం ఫైనాన్షియల్ రిస్క్ అంటాం. కాబట్టి క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఫైనాన్షియల్ రిస్క్తో డీల్ చేస్తుందని మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. దెన్ కమింగ్ టు నెక్స్ట్ వన్, క్యాపిటల్ గేరింగ్ refers to relationship between equity capital and options are A. short term debt, B. long term debt, C. reserves, D. none of the above. So the correct option is B. long term debt. So the relationship or the ratio between equity capital and long term debt is referred to as capital gearing ratio అంటాం. సో ఈక్విటీ క్యాపిటల్కి, రిజర్వ్స్కి మరియు లాంగ్ టర్మ్ డెట్కి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రేషియో ఫైండ్ అవుట్ చేస్తామో ఆ రేషియోని మనం క్యాపిటల్ గేరింగ్ రేషియో అంటాం. సో దట్ టెల్స్ అస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఈక్విటీ క్యాపిటల్ అండ్ లాంగ్ టర్మ్ డెట్. కమింగ్ టు నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ డిటర్మిన్ ద క్యాపిటల్ స్ట్రక్చర్? A. financial leverage, B. growth and stability of sales, C. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఈ ఫైనాన్షియల్ లివరేజ్ కానీ, గ్రోత్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ సేల్స్ కానీ,
కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా ఒక సంస్థ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ను డిసైడ్ చేస్తాయి. అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్, అంటే ఎంత ప్రపోర్షనేట్ ఈక్విటీ క్యాపిటల్ యూజ్ చేయాలి, ఎంత ప్రపోర్షనేట్ ప్రిఫరెన్స్ క్యాపిటల్ యూజ్ చేయాలి, తర్వాత డెట్ ఎంత యూజ్ చేయాలి అనేది ఇవన్నీ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తాయి. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ మూడే కాదు, ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు ఆ లెసన్లో, అవన్నీ కూడా చూడండి. మేబీ దీని నుంచి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ద ఎంటైర్ లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ మీన్స్, ఇంతకుముందే చెప్పాను, ద ఎంటైర్ లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్. సో దట్ ఈస్ సి, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, ఫైనాన్షియల్ స్ట్రక్చర్. The next one, financial structure deals with, so what kind of risk? Financial structure deals with A, business risk, B, financial risk, C, credit risk, D, market risk. So here the business risk. Financial structure ante emantunnam, entire liability side of the balance sheet is known as financial structure. Kabatti ee mottham veetiki sambandhinchina risk entante business risk. So what do you mean by business risk? So business risk is something that threatens a company's ability to achieve its financial goals. Financial goals అంటే ఏంటి? సో కంపెనీ ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి, వాటి నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి, డివిడెండ్స్ పేమెంట్ చేయాలి, కొంత ప్రాఫిట్ కూడా ఎర్న్ చేయాలి. కాబట్టి సో ఫైనాన్షియల్ స్ట్రక్చర్ డీల్స్ విత్ ఎంటైర్ బిజినెస్ రిస్క్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దెన్ వాట్ యూ మీన్ బై క్రెడిట్ రిస్క్? సో క్రెడిట్ రిస్క్ ఈస్ ఫెయిల్యూర్ టు రిపే ద లోన్ ఆర్ టు మీట్ ది కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిట్ రిస్క్. అంటే మనం తీసుకున్న లోన్ పైన ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేయకపోవడాన్ని మనం క్రెడిట్ రిస్క్ అని చెప్పవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఫైనాన్షియల్ స్ట్రక్చర్ డీల్స్ విత్ ఏ బిజినెస్ రిస్క్. నౌ లెట్ us look at one important problem, short problem. A company expects a net income of rupees 80,000. It has rupees 2 lakh 8% debentures. The equity capitalization rate of the company is 10%. Calculate the value of the firm and overall capitalization rate according to the net income approach. Ignore income tax అన్నాడు. కాబట్టి నెట్ ఇన్కమ్ అప్రోచ్ ప్రకారం వాట్ ఈస్ ది ఓవరాల్ క్యాపిటలైజేషన్ రేట్ అని అడుగుతున్నాడు. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటి, వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ అని కూడా అడుగుతున్నాడు. నౌ లెట్ us look at the calculation part. First we need to find out the earnings available to the equity shareholders. Let us calculate. The net income given in the problem is 80,000. మనకి 80,000 ఇచ్చారు. సో దాని నుంచి లెస్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. సో డిబెంచర్స్ ఆర్ 2 lakh rupees at the rate of 8%. Therefore interest on debentures is equal to 16,000. 80,000 minus 16,000 is equal to 64,000. So that is 64,000 అనేది earnings available to equity shareholders. Now let us look at market value of equity shareholders. Market value of equity capital. సో ఈక్విటీ క్యాపిటల్ మనం మార్కెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన ఎర్నింగ్స్ ఎంత అంటే 64,000. సో 64,000 బై రేట్, దట్ ఈస్ క్యాపిటలైజేషన్ రేట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ ఆఫ్ ది కంపెనీ దట్ ఈస్ 10%. సో 64,000 బై 10%. సో ఇది ఇలా కూడా రాయొచ్చు మనం, 64,000 ఇంటూ 100 బై 10 ఈజ్ ఈక్వల్ టు 6,40,000. అంటే 64,000 బై 10%, 10 బై 100ని మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చినప్పుడు అది రివర్స్ అవుతుంది, 100 బై 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6,40,000. అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అనేది ఎంత, 6,40,000. ఇక ప్రాబ్లంలో ఇచ్చాడు మార్కెట్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్. సో ద అమౌంట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్. సో రెండు వాల్యూస్ మనకు ఫైండ్ అవుట్ అయిపోయినాయి. నౌ లెట్ us క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. So value of the firm V is equal to, the formula is market value of equity S, it is indicated as S, plus market value of debentures, that is indicated by B. అంటే ఫార్ములా ఏంటి, V is equal to S plus B. అంటే సో V is equal to value of the firm is equal to market value of the equity is 6,40,000 plus market value of debentures is equal to 2 lakhs. So total amount is 8,40,000. అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఎంత అంటే 8,40,000. సో ఈ విధంగా మనం ఫార్ములాను ఉపయోగించి వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది అండర్ నెట్ ఇన్కమ్ అప్రోచ్. మరి ఓవరాల్ క్యాపిటలైజేషన్ రేట్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దట్ ఈస్ KO. O మీన్స్ ఓవరాల్, K మీన్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్.
సో దట్ ఈస్ కేఓ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ బై వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. అంటే ఎర్నింగ్స్ మీన్స్ ఈబిఐటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. సో ఎర్నింగ్స్ మనకు తెలుసు, బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అండ్ ఈబిఐటి దట్ ఈస్ 80,000 బై వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఇప్పుడే క్యాల్కులేట్ చేస్తాం మనం, 8,40,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 9.52%. సో దేర్ ఫోర్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఏ 8,40,000 అండ్ 9.52%. కాబట్టి ఇటువంటి షార్ట్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. ఫార్ములాను చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కమింగ్ టు నెక్స్ట్ వన్, a company expects a net operating income of rupees 1 lakh. It has rupees 5 lakh 6% debentures. The overall capitalization rate is 10%. Calculate the value of the firm and the equity capitalization rate, that is cost of equity, according to the net operating income approach. Now let us, ఇది ఎక్కడ అడిగాడు, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్లో ఏమేమి అడుగుతున్నాడు, ఇక్కడ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ అడిగాడు, ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ని కూడా అడుగుతున్నాడు. Now let us look at the calculation. Now market value of the firm, that is value of the firm is equal, market value of the firm V is equal to net operating income, that is EBIT by overall cost of the capital. So this is the formula, value of the firm or market value of the firm is equal to EBIT by overall cost of capital. ఇక్కడ మనకు లెక్కలు ఇచ్చాడు క్యాపిటలైజేషన్ రేట్ అని. సో ఇక్కడ EBIT అనేది 1 lakh rupees. So overall capitalization rate is 10%, that is 1 lakh by 10 by 100. So that is equal to 1 lakh into 100 by 10 is equal to 10 lakhs. So 10 lakhs అనేది ఇక్కడ ఏంటిది, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. 10 lakh అనేది మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. సో మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీని నుండి మార్కెట్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ మైనస్ చేయడం ద్వారా మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ 10 lakhs minus market value of debentures 5 lakh. If you deduct 5 lakh rupees, then the remaining amount is 5 lakh, that is market value of equity. Next one, equity capitalization rate. ఇక్కడ మన క్వశ్చన్లో అడిగింది ఏంటిది, ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీని మనకు అడిగాడు. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈగా మనం సింబలైజ్ చేస్తాం. సో కేఈ మీన్స్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. మరి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈబిఐటి నుండి ఇంట్రెస్ట్ని మనం డిడక్ట్ చేయాలి. సో దట్ ఈస్ ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్. సో 1 lakh అనేది ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ హోల్డర్స్, దట్ ఈస్ 5 lakh ఎట్ ద రేట్ ఆఫ్ 6%, దట్ ఈస్ ఈక్వల్ టు 30,000. 1 lakh మైనస్ 30,000 ఈజ్ ఈక్వల్ టు 70. ఇక టోటల్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం 10 lakhs మైనస్ this is B value means the value of debentures, market value of debentures, that is B, means 10 lakhs minus 5 lakh is equal to 5 lakhs. So therefore 7 lakhs by 70,000 by 5 lakh into 100 is equal to 14%. సో కాబట్టి ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అడిగాడు, ఇంకొకటి ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ అనేది కూడా అడిగాడు, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అడిగాడు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సి అనేది, సి టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ అనేది 10 lakh rupees అండ్ ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ వచ్చేసి 14%. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ ఫార్ములాను జాగ్రత్త అబ్జర్వ్ చేసి క్యాల్కులేషన్ పార్ట్ను 1కి 2 సార్లు పాజ్ చేసుకొని చూడండి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ మెన్షన్ ఇన్ కామెంట్ బాక్స్. Coming to next problem, a company has earnings before interest and tax of rupees 1 lakh, that is EBIT. It expects a return on investment at a rate of 12.5%. What is the total value of the firm according to the MM approach? అంటే మోడిగ్లియాని అండ్ మిల్లర్స్ అప్రోచ్లో టోటల్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్గా ద వాల్యూ ఆఫ్ అన్లివరేజ్డ్ ఫర్మ్, టోటల్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ మనం 2 రకాల క్యాలిక్యులేట్ చేయొచ్చు. అన్లివరేజ్డ్ ఫర్మ్ అంటాం, లివరేజ్డ్ ఫర్మ్ అంటాం. అన్లివరేజ్డ్ అంటే డెట్ అనేది ఏం యూజ్ చేయకుండా, లివరేజ్డ్ అంటే డెట్ని కూడా అంటే డిబెంచర్ని కూడా యూజ్ చేస్తూ మనం అంటే వాటి యొక్క ఇంట్రెస్ట్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ను ఎంఎం అప్రోచ్లో 2 రకాలుగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకటి అన్లివరేజ్డ్ ఫర్మ్, వాల్యూ ఆఫ్ అన్లివరేజ్డ్ ఫర్మ్, వాల్యూ ఆఫ్ లివరేజ్డ్ ఫర్మ్. ఇక్కడ మనం వాల్యూ ఆఫ్ అన్లివరేజ్డ్ ఫర్మ్ను మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దట్ ఈస్
VU అంటాం, వాల్యూ ఆఫ్ అన్లివరేజ్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు EBIT బై ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. దట్ ఈస్ EBIT that is given in the problem is 1 lakh rupees by expected rate of return on investment, that is 12.5%. So 1 lakh by 12.5% is equal to 8 lakhs అనేది దీనికి మనం ఆన్సర్గా చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ B, 8 lakh rupees. సో దట్ ఈస్ B is the correct option. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫార్ములా, that is value of unleveraged firm VU is equal to EBIT by overall cost of capital. Coming to next important problem, the Y company has rupees 1 lakh 5% debentures in financing. The earnings before interest and tax is rupees 25,000 and the equity capitalization rate is 10%. Assuming the corporate tax is 50%, what is the value of the firm under MM approach? ikkada kuda, so this is also under MM approach, idi kuda MM approach lone. Now let us look at the calculation part. So MM approach, value of unleveraged firm మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూ ఆఫ్ అన్లివరేజ్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు EBIT బై ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ది క్యాపిటల్, దట్ ఈస్ KO ఈజ్ ఈక్వల్ టు 25,000. EBIT మనకు ప్రాబ్లంలో ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 25,000 బై 10%, దట్ ఈస్ 10 by 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 25,000 ఇంటూ దాన్ని రివర్స్ చేయడం ద్వారా 100/10గా తీసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 2,50,000. సో 2,50,000 అనేది వాల్యూ ఆఫ్ అన్లివరేజ్డ్ ఫర్మ్. మరి లివరేజ్డ్ ఫర్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నెక్స్ట్ ఫార్ములా తీసుకోవచ్చు, VL ఈజ్ ఈక్వల్ టు VU ప్లస్ ట్యాక్స్ ఇంటూ డిబెంచర్స్ అమౌంట్. సో వాట్ ఈస్ ద డిబెంచర్ అమౌంట్ హియర్? 1 lakh rupees. అంటే డిబెంచర్ని పరిగణలోకి తీసుకుంటున్నామంటే అది లివరేజ్డ్ వాల్యూ అని అర్థం. లివరేజ్డ్ అంటే ఏంటి? మనం ఈక్విటీ క్యాపిటల్ను డిబెంచర్స్తో పాటు అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ డెట్తో పాటు ఈక్విటీ క్యాపిటల్ యూజ్ చేయడాన్ని మనం లివరేజ్ అంటాం మనం. కాబట్టి ఇక్కడ అన్లివరేజ్డ్ ఫర్మ్ వాల్యూ 2,50,000 ప్లస్ 0.5 అనేది ట్యాక్స్ అంటే 50% ట్యాక్స్ ఇంటూ డిబెంచర్స్ అమౌంట్, దట్ ఈస్ 1 lakh. సో దేర్ ఫోర్ 2,50,000 ప్లస్ 50,000 ఈజ్ ఈక్వల్ టు 3 lakh rupees. అంటే ఈ లివరేజ్డ్ ఫర్మ్ యొక్క వాల్యూ అండర్ MM అప్రోచ్ ఎంత అంటే 3 lakh rupees. సో దేర్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ D, 3 lakh rupees. సో ఇక్కడ ఈ రెండు ఫార్ములాస్ MM అప్రోచ్లో రెండు ఫార్ములాస్ ఉంటాయి, ఒకటి లివరేజ్డ్ ఉంటుంది, ఒకటి అన్లివరేజ్డ్ ఉంటుంది. సో లివరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం అన్లివరేజ్డ్ ఫర్మ్ వాల్యూని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి పైన ఇచ్చిన ఫార్ములా ప్రకారం నెక్స్ట్ VL ఫార్ములాను యూజ్ చేయడం ద్వారా మనం లివరేజ్డ్ ఫర్మ్ యొక్క వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది 1-2 సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, వాటర్డ్ క్యాపిటల్ మీన్స్ అంటే ఈ వాటర్డ్ క్యాపిటల్ అనేది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది. వాటర్డ్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది A, ఓవరాల్ క్యాపిటలైజేషన్, B, అండర్ క్యాపిటలైజేషన్, C, ఎక్సెసివ్ క్యాపిటల్, D, part of the capital not represented by assets. So the correct answer is D. The part of the capital not represented by assets is called as watered capital. అంటే ఏదైతే క్యాపిటల్ను అసెట్ రిప్రజెంట్ చేస్తలేదో అటువంటి క్యాపిటల్ మనం వాటర్డ్ క్యాపిటల్ అంటాం. సో దాన్ని అసెట్కు ప్రపోర్షనేట్గా ఉండదన్నమాట. సో అటువంటి క్యాపిటల్ మనం వాటర్డ్ క్యాపిటల్ అని చెప్పొచ్చు. సో సింప్లీ ట్రై టు రిమెంబర్ పార్ట్ ఆఫ్ ది క్యాపిటల్ నాట్ రిప్రజెంటెడ్ బై అసెట్స్. ఇక్కడ మనం టోటల్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ అంటాం. కాబట్టి అన్ని లయబిలిటీస్కి సమానంగా అసెట్స్ ఉంటాయి. బట్ అసెట్ను రిప్రజెంట్ చేయనటువంటి ఏదైతే క్యాపిటల్ ఉంటుందో సంస్థలో దాన్ని మనం వాటర్డ్ క్యాపిటల్ అని అంటాం. కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్, ఏ కంపెనీ సెట్ టు బి ఇన్ హై గేర్ when it has a proportionately higher or larger issue of debentures and preference shares, B, proportionately lower issue of debentures and preference shares, C, proportionately higher or larger issue of equity shares, D, all of the above. ఇక్కడ క్యాపిటల్ గేరింగ్ రేషియో అనేది ద రేషియో బిట్వీన్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ రిజర్వ్స్ ప్లస్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఫండ్స్ అనేది డిబెంచర్ హోల్డర్స్ కానీ ప్రిఫరెన్స్ షేర్స్ కలిపి వీటి మధ్యలో ఉన్నటువంటి రేషియోని మనం గేరింగ్ రేషియో అంటాం. మరి హై గేరింగ్ రేషియో ఉంది అని అంటే ఏది హై ఉన్నట్టు? అంటే డిబెంచర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ హై ఉన్నట్ట లేదా ఈక్విటీ షేర్ క్యాపిటల్ హై ఉన్నట్ట అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయాలి. సో ఎప్పుడైతే హై గేరింగ్ రేషియో ఉందో మనం వీ కెన్ సింప్లీ సే దట్
ప్రపోర్షనేట్లీ హయ్యర్ ఆర్ లార్జర్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని మనం చెప్పొచ్చు. మరి ఇవి లార్జర్ ఉందంటే ఈక్విటీ క్యాపిటల్ ఎలా ఉందన్నట్టు లోవర్గా ఉన్నట్టు అర్థం. హై గేర్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఫండ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అనేది తక్కువగా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ ఫ్రమ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. సో వీటి నుంచి 1 or 2 బిట్స్ మీకు రావడానికి అవకాశం ఉంది. అవి కాన్సెప్చువల్ క్వశ్చన్సే కావచ్చు లేదా ప్రాబ్లమ్సే కావచ్చు. వీటన్నిటి 1కి 2 సార్లు చూడండి. ఒకసారి లెసన్ చదివిన తర్వాత చూస్తే మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే మరి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి ఇవి ఎక్కడి నుంచి ప్రిపేర్ చేశారు అని మీరు కనుక తెలుసుకుంటే మీరు ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ శర్మ అండ్ శశికే గుప్తా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బై ప్రసన్న చంద్ర, ఈ బుక్స్ని రెఫర్ చేయడం ద్వారా 5 బిట్స్ని మీకు తయారు చేసి ఈ వీడియోల రూపంలో అందించాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. కైండ్లీ లైక్ మై వీడియోస్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కైండ్లీ ఎంకరేజ్ మై ఛానల్. ముందు మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను నేను డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.